Step into Value Zone. Value Zone. Hypermart. Button. నమస్తే, నేను విజయ్. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో జరుగుతున్నటువంటి ఇప్పుడు ప్రజెంట్ శాసనసభ సమావేశాల్లో రేవంత్ రెడ్డి తన మార్కు పాలిటిక్స్ని చూపించబోతున్నారా? ఇప్పటికే శ్వేతపత్రాన్ని రిలీజ్ చేస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పులతో పాటు ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నామని పదే చెప్పారు. సో ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి. 4 రోజుల పాటు ఈ సమావేశాలు కొనసాగబోతున్నాయి. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎలాంటి విశ్లేషణ చేయబోతున్నారు, ఏ విధంగా ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయబోతున్నారనే దాని మీద ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక చర్చగా మారింది. దీనిపై విశ్లేషించడానికి మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. నమస్తే కేశవ్ గారు. నమస్తే. సో ఈ సభలో రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పీచ్ ఇవ్వబోతున్నారు, గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పులు కావచ్చు, అనేక ఇబ్బందులు కావచ్చు, ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు అంటే ఆర్థిక పరిస్థితులు ఏంటి అనే దాని మీద ఒక విశ్లేషణ చేయబోతున్నారు. శ్వేతపత్రాన్ని కూడా రిలీజ్ చేస్తామంటూ కూడా చెప్పారు. సో నిజంగా ఈ సమావేశాల్లో అది కనిపించే పరిస్థితి ఉంటుంది? ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే వీళ్ళకి గవర్నమెంట్ ఫామ్ అవగానే శీతాకాల సమావేశాలు కలిసి వచ్చినాయి. ఇమ్మీడియట్గా సభను సమావేశపరిచారు కాబట్టి ఆ ప్రక్రియ అంతా కూడా మొదలు పెట్టేశారు. అందుకే ఆయన ప్రమాణ స్వీకారం చేయగానే అన్ని శాఖల మీద రోజుకు 1-2 శాఖలు కసరత్తు మొదలుపెట్టారు, యాక్టివిటీ మొదలుపెట్టారు. 2 స్కీములకు సంబంధించినటువంటి ప్రణాళికలు అమలు చేయడం మొదలుపెట్టారు. ప్రజావాణి అనేటువంటి ప్రోగ్రాం పెట్టుకొని ప్రజల నుంచి అర్జీలు తీసుకునేటువంటి పని మొదలుపెట్టారు. ఇవన్నీ కూడా వరుసగా జరుగుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు శాఖల నుంచి వచ్చినటువంటి అవుట్పుట్ ఏదైతే ఉందో అది ప్రజలకు చెప్పాలి అనేటువంటి కన్క్లూషన్కి వచ్చారు. ఒకటి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటువంటి సమయంలో దాదాపు 15,000 కోట్లు 16,000 కోట్లు సర్ప్లస్ బడ్జెట్తో ఏర్పడినటువంటి రాష్ట్రం ఈరోజు అప్పుల్లో ఉంది అనే దాని మీద ఎక్కువ కాంగ్రెస్ పార్టీ కానీ విపక్షాలు కానీ ఆ రోజు గవర్నమెంట్ ఉన్నటువంటి సందర్భంలో, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నటువంటి సందర్భంలో ఎక్కువ ప్రజల్లోకి ఆ విషయాన్ని తీసుకెళ్ళాయి. అనవసరమైనటువంటి అప్పులు చేయడం ద్వారా వ్యయం పెంచడం, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం, ఆ వడ్డీల భారంతోనే ఈరోజు రాష్ట్ర ఖజానా కుదేలైందనేటువంటి మాటను వీళ్ళు చెబుతూ వచ్చారు. అందులో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కావచ్చు, అలానే సివిల్ సప్లైస్లో వచ్చినటువంటి అవకతవకల పైన కావచ్చు, విద్యుత్ శాఖకి సంబంధించి ఏకంగా 81,000 కోట్ల అప్పులు ఉన్నాయనేటువంటి విషయం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక డేటా అయితే వీళ్ళు ఇప్పుడు కలెక్ట్ చేసి పెట్టారు. ఇది ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. పైగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఖజానాలో 100 కోట్లకు మించి లేవు అనేటువంటి ప్రచారం ఒకటి విస్తృతంగా జరుగుతుంది. నిజంగా 100 కోట్లు కూడా లేవాలంటే ఇప్పుడు ఉన్న పథకాలు ఎలా నడుస్తాయి? మరి జీతాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. పైగా ఉద్యోగ సంఘాలన్నీ కూడా చెబుతున్నటువంటి మాట, గతంలో 1వ తారీఖుల్లో వచ్చేటువంటి జీతాలు 20వ తారీఖు వచ్చినా దిక్కులేని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది అనేటువంటి మాట ఆల్రెడీ మనం చూసాం. మొన్న మంచిర్యాల జిల్లాలో అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు జీతాలు ఇచ్చే వరకు ట్రెజరీ ఉద్యోగులు వేధిస్తున్నారని చెప్పని అక్కడే ధర్నా చేసి నేలపైన కూర్చుని నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇటువంటి స్థితి రాష్ట్రానికి ఎందుకు వచ్చింది అని చెప్పాల్సినటువంటి బాధ్యత కొత్తగా ఎన్నికైనటువంటి ప్రభుత్వానికి ఉంది. ఒక 10 ఏళ్లకో 5 ఏళ్లకో ప్రభుత్వాలు మారినప్పుడు ప్రజలకు జరిగేటువంటి ప్రయోజనం ఏంటంటే, పార్టీలు, మనకుండేటువంటి ప్రేమలు, మనకుండేటువంటి అభిమానాలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే రాష్ట్రానికి ప్రజలకు జరిగేటువంటి ప్రయోజనం ఏంటంటే 5 ఏళ్లలో ఆ పాలకులు ఏం చేశారు, దాని పర్యవసానాలు ఏంటి, దాని దుష్ప్రభావాలు ఏంటి, దానివల్ల నష్టపోయింది ఎవరనేటువంటి విషయాలు ప్రజలకు చెప్పడానికి ఒక స్కోప్ వస్తుంది. 5 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా కానీ. ఇప్పుడు ఏంటంటే 2 టర్ములు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినటువంటి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఒకే పార్టీ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో జరిగింది మంచా చెడా అని బేరీజ్ వేసేటువంటి పరిస్థితి ఎవరికీ లేదు. జరిగిందంతా మంచి అంటే మంచే, చెడు అంటే చెడే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే కదా. మొత్తం 5 ఏళ్లలో ఒక బొమ్మ చూపించి అరచేతిలో వైకుంఠం చూపించి చివరికి రాజధాని లేకుండా ఒక అయోమయ స్థితి తీసుకొచ్చారు. దాన్ని ఒక అడ్వాంటేజ్గా చేసుకుని ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇంకో రకమైనటువంటి రాజకీయం నడుపుతుంది. కాబట్టి శాశ్వతంగా అధికారంలో ఉంటే ప్రజలకు ఎక్కువ నష్టం జరుగుతుంది. పార్టీలు మారుతూ ఉంటే ఈ విషయాలన్నీ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర ఆర్థిక స్థితి పైన ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పని దాన్ని రిలీజ్ చేసే ముందర అసెంబ్లీలో ప్రసంగించాలి, డిస్కస్ చేయాలనేటువంటి ఆలోచనతో ప్రస్తుత ప్రభుత్వం ఉంది. అందుకని దానికి డేటా అంతా కూడా సమకూర్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఇరిగేషన్ శాఖ అభివృద్ధి గురించి గత ప్రభుత్వంలో మంత్రులు కానీ సీఎం కానీ ప్రజెంటేషన్స్ వేసి, స్క్రీన్ ప్రజెంటేషన్స్ వేసి ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అదే తరహాలో ఇప్పుడు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, జరిగిన లాభాలు నష్టాలు రెండు అంశాలను కూడా విశ్లేషించాలి. దానికి సంబంధించినటువంటి సమాచారం మొత్తాన్ని కూడా ఆయన సిద్ధం చేసుకుంటున్నట్టుగా అయితే ఒక క్లారిటీ ఉంది. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి 4 రోజులు సమావేశం నిర్వహించాలనుకున్నారు. మొదటి సమావేశం అంటే మొదటి విడత సమావేశం అయిన తర్వాత ప్రమాణ స్వీకారాలతో ఆగిపోయింది. ఇప్పుడు స్పీకర్ ఎన్నికకి సంబంధించి 3 రోజులు గ్యాప్ ఇచ్చారు. స్పీకర్ ఏకగ్రీవ ఎన్నిక జరిగిపోయింది కాబట్టి ఈరోజు స్పీకర్ కూడా బాధ్యతలు తీసుకున్నారు. అంటే ఫుల్ టైం స్పీకర్ వచ్చేసారు. ఇక బీజేపీ లీడర్స్ కొంతమంది ప్రమాణ స్వీకారం చేయని వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళతో కూడా ప్రమాణ స్వీకారం చేయించేస్తారు, అయిపోతుంది. స్పీకర్ ఎన్నికకి సంబంధించి ధన్యవాద తీర్మానం ఒకటి ప్రవేశపెడుతున్నారు, అది కూడా ఇవాళతో కంప్లీట్ అయిపోద్ది.
బహుశా రేపు ఎల్లుండిలో గవర్నర్ స్పీచ్ ఉంటుంది. రాష్ట్ర కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతూ 2 సభల్ని చేసిన తర్వాత ఈ గవర్నర్కి ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానం చేస్తారు. ధన్యవాదాలు తెలిపిన తర్వాత రాష్ట్ర తాజా ఆర్థిక పరిస్థితి పైన ఒక నివేదికని శాసనసభకి నివేదించేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. అంటే ముందు బీఎస్సీ మీటింగ్ జరిగిన తర్వాత అజెండా ఏంటనేది కూడా వివరిస్తారు, కానీ ఇప్పుడు అది జరగలేదు కదా. బీఎస్సీ సమావేశంలో అది ఫైనలైజ్ చేస్తారంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే జనరల్గా శాసనసభ సమావేశాలు జరిగితే బీఎస్సీ అంటే బిజినెస్ అడ్వైజరీ కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ఏమేమి అంశాలు టేకప్ చేయాలనేటువంటి అంశాలపైన ఒక క్లారిటీ ఇస్తుంది. అంటే అధికార పార్టీ ఇవి చేస్తున్నాం మేము అనేటువంటి మాట చెప్తే దానిలో సవరణలో వివరణలో ఇంకేమన్నా కావాల్సి ఉంటే ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నటువంటి బిల్లుల గురించి విపక్షం అడగడానికి స్కోప్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి ఇమీడియట్గా బీఎస్సీ నిర్వహించి ఎజెండాను డిసైడ్ చేసేటువంటి అవకాశం లేదు. ఆల్రెడీ ప్రీఆక్యుపైడ్ ఎజెండా ఉంది. అంటే ఆ ప్రొసీజర్స్ ఏవైతే సంప్రదాయాల ప్రకారం ప్రమాణ స్వీకారాలు, స్పీకర్ ఎన్నిక, ధన్యవాదాలు తెలిపేటువంటి అంశం, ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం, ఇదంతా కూడా యథాలాపంగా జరిగేటువంటి ప్రక్రియ. బహుశా గవర్నర్ తీర్మానం పైన చర్చ సమయంలో 1 రోజు కానీ 2 రోజులు కానీ సమావేశాలు ఎక్స్టెండ్ చేసేటువంటి అవకాశం ఉంది. 16 వరకే సమావేశాలు అంటున్నారు. 17 కూడా జరగాలి లేదా 18 కూడా జరగాలనుకుంటే అప్పుడు బీఎస్సీ సమావేశం అవుతుంది. ఎందుకు 2 రోజులు ఎక్స్టెండ్ చేయాలనే దానిపైన ప్రభుత్వం తన వాదనను వినిపిస్తుంది. విపక్షం ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే చెప్పే అవకాశం ఉంటుంది. లేదంటే ప్రభుత్వం మెజారిటీ కాబట్టి ఆటోమేటిక్గా ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుందో అది అమలు చేసేటువంటి అవకాశం. బహుశా 16, 17 తేదీల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన ఒక తీర్మానాన్ని, ఒక ప్రపోజల్ని శాసనసభలో ప్రవేశపెట్టడం ద్వారా రాష్ట్ర స్థితిగతుల్ని ప్రజలందరికీ తెలిసే విధంగా దాన్ని వైట్ పేపర్ రూపంలో బయటికి రిలీజ్ చేసే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. సో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మరుసటి రోజు అదే రోజునే ఆయన రివ్యూ మీటింగ్లు కూడా స్టార్ట్ చేశారు, సీఎం కొంతమంది మంత్రులతో సహా. అయితే ఇప్పుడు కేవలం ఈ 10 రోజుల సమయంలోనే సమగ్రమైనటువంటి నివేదిక వచ్చే పరిస్థితులు ఉన్నాయంటారు? అంటే ఇక్కడ ప్రొసీజర్ ఏంటంటే కంటిన్యూటీ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్, అంటే కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి రైట్స్ ప్రకారం ప్రభుత్వం కొనసాగుతుంది, పాలకులు మారుతారు. అంటే ఎవరైతే నిన్నటి వరకు ఉన్న అధికారులు వాళ్ళే కదా మొత్తం డిపార్ట్మెంట్. ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద స్టేటస్ రిపోర్ట్ కావాలంటే ప్రభుత్వాలు మారేటువంటి సమయంలోనే ఆయా శాఖల్లో ఒక మదింపు చేసేస్తారు. ఈ 5 సంవత్సరాల్లో ఏం జరిగింది దాని మీద స్టేటస్ రిపోర్ట్స్ రెడీ చేసుకొని పెట్టుకొని ఉంటారు. అది వచ్చిన వెంటనే ఇమ్మీడియట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇదంతా కూడా అకౌంటబిలిటీ ఖచ్చితంగా ఉంటుంది కదా, ఆడిట్లు ఇవన్నీ కంపల్సరీ జరగాల్సినవి కదా. అవన్నిటిని ఆ స్టేటస్ డేటా అంతా కూడా ఉంటుంది. ఆ డేటా అంతా కూడా ఆల్రెడీ శాఖల సమీక్షలో భాగంగా మంత్రులకి, ముఖ్యమంత్రికి అందరికీ కూడా వివరించేశారు. కాబట్టి దానంతా కన్సాలిడేషన్ స్టేట్మెంట్ చేయడానికి 1-2 రోజులు సమయం పట్టొచ్చు. బట్ అందులో ఉన్నటువంటి ప్రోస్ అండ్ కాన్స్, ఏది మంచి ఏది చెడు అనేటువంటిది ప్రభుత్వ విజ్ఞత మేరకు, వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలు, అవసరాల మేరకు, ప్లస్ పాలసీ ఆఫ్ ద పబ్లిక్ గవర్నమెంట్. ఇప్పుడు గత ప్రభుత్వం ఒక రకమైనటువంటి పాలసీతో అప్రోచ్ అయ్యి ఉండొచ్చు, ఇప్పుడు ఈ ప్రభుత్వం మరొక రకమైన పాలసీతో అప్రోచ్ అయ్యేటువంటి ప్రయత్నాలు. అక్కడ దుర్వినియోగం జరిగిందని వీళ్ళు చెప్పేటువంటి క్రమంలో వాళ్ళు డిఫెండ్ చేసుకుంటారు. అది సరైనటువంటి నిర్ణయం. ఇప్పుడు ప్రతి అంశం పైన కూడా ఆర్గ్యుమెంట్ జరుగుతుంది కదా. కాబట్టి ఈ తీర్మానం పెట్టినప్పుడు కూడా విపక్షం మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది, బయటకు వచ్చి మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. దానికి కౌంటర్గా వాళ్ళు శ్వేతపత్రం రిలీజ్ చేస్తే వీళ్ళు ఇంకొక పేపర్ కూడా రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది, ప్రజలకు బహిరంగ లేఖ రాయడానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రజాస్వామ్యంలో ఇవన్నీ జరగాలి, జరిగితేనే ప్రజలకు నిజానిజాలు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ పక్షాన చేయాల్సినటువంటి ప్రక్రియని వాళ్ళు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసి పెట్టుకున్నారు. సభలో ప్రవేశపెడితే అది ఏ విధంగా ఉంటుందో మనం చూడాలి. అదే సభలో పెట్టకుండా మామూలుగా మీడియాకి రిలీజ్ చేయడం ద్వారానో లేదా ఒక ప్రెస్ మీట్ ద్వారా వివరించి ఉంటే అంత సీరియస్నెస్ ఉండదు. కానీ సభలో ప్రవేశపెట్టడం అనేది 10 ఏళ్ల తెలంగాణ స్టేటస్ రిపోర్ట్గా దాన్ని మనం చూడాల్సి ఉంటుంది ఇప్పుడు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం తన మార్కు పాలిటిక్స్ను చూపించే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే తొలి శాసనసభ సమావేశాల్లోనే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు, ఒప్పులతో పాటుగా జరిగినటువంటి అభివృద్ధి, తాము చేయబోతున్నటువంటి అభివృద్ధి గురించి, ముఖ్యంగా ఆర్థిక పరిస్థితుల గురించి ఒక శ్వేతపత్రాన్ని ఖచ్చితంగా రిలీజ్ చేయడానికే ప్రభుత్వం మొగ్గు చూపే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నట్టుగా కేశవ్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.